హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లోడస్ టాక్స్. ఈరోజు మా మమ్మీ పచ్చి మామిడికాయ కోడిగుడ్డు వేసి కర్రీ చేశారు. సూపర్గా ఉంది. ఇది ఎలా ప్రిపేర్ చేశారో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. ఫస్ట్ మనం కోడిగుడ్లని బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని, టమోటా ముక్కల్ని, ఆనియన్ ముక్కల్ని అన్నిటినీ వేసుకోవాలి. ఒక టమోటా తీసుకున్నారు, ఒక ఆనియన్ తీసుకున్నారు, చిన్న సైజు మామిడికాయ తీసుకున్నారు. ముక్కలు ఈ సైజులోనే కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని అప్పుడే బాగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కంటే ఉప్పు అయితే బాగుంటుందని చెప్పి మా మమ్మీ కొన్ని కర్రీస్లో ఇలా ఉప్పు వేస్తారు. కారం, ఉప్పు కారం అనేది మనకి తగినంత వేసుకోవాలి. పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి. మామిడికాయ అనేది ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది, అందుకని ఈ చింతపండు రసం అనేది సరిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, బాయిల్ అయిపోయింది. కోడిగుడ్లని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా గీతలు పెట్టుకుంటే దాని లోపలికి పులుసు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయింది. ఇంకా దించేసుకోవడమే. కొత్తిమీర లేదు, మా మమ్మీ వేయలేదు కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.